తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల జీవరాశులకు శక్తి మూలం. శక్తి లేనిదే మనుగడ లేదు. పురాణ ఇతిహాసాలలో శక్తికి దేవతా స్వరూపంగా అనేక రూపాలు, పేర్లు ఇచ్చారు. మహిషాసురమర్దిని, దుర్గా, కాళీ, అన్నపూర్ణ, చాముండి ఇత్యాది రూపాలలో శక్తిని ఆరాధిస్తారు. ఆ శక్తిమాత నిమిషాంబికాదేవిగా పూజలందుకుంటున్న పుణ్యధామం బోడుప్పల్. ఈనాటి తీర్థయాత్రలో బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో కొలువైన నిమిషాంబికాదేవి ఆలయ విశేషాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. ముక్తరిషి అనే ముని దుర్గాదేవి భక్తుడు. ఆ ముని పుంగవుడు దుర్గామాతను నిమిషాంబగా కొలిచాడు. దారిద్ర్య దుఃఖాలను నాశనం చేసే కరుణామయిగా ఆ తల్లి నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి గౌరీ నారాయణి త్రిపుర సుందరి సింహవాహే ధర్మ ప్రవర్ధిని భవానీ లసత్ త్రినేత్రే త్రైలోక్యధాత్రి నిమిషాంబ నమోస్తుతే. జగన్మాత పలు విధాలుగా పలు నామాలతో భక్తుల పూజలందుకుంటోంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని శ్రీ మాతృనామం. కనురెప్పపాటులోనే సృష్టి స్థితి లయాలను నిర్వహించే జగదంబిక అధీనంలోనే కాలం నియమింపబడుతోంది. జగతిని నియమించేది కాలం, కాలాన్ని నియమించేది జగదంబిక. ఆ అఖండ కాలస్వరూపిణి తత్వమే నిమిషాంబికాదేవిగా అర్చనలందుకుంటోంది. హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్న ఈ దివ్యధామంలోని పెంటారెడ్డి కాలనీలో కొలువైన నిమిషాంబికా మాత అమ్మలగన్న అమ్మగా ఆదిపరాశక్తికి అసలు రూపంగా కొలుపులందుకుంటోంది. యోగులకు ముక్తినిచ్చే ఆ తల్లి దుఃఖబాధలన్నింటినీ దూరం చేసే చల్లని తల్లిగా పూజలందుకుంటోంది. బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబికా మాత దేవాలయానికి అతి సులువుగా చేరుకోవచ్చు. జన సమర్థంగల ప్రాంతంలో ఉన్న ఈ దివ్యాలయం ఆధ్యాత్మికతకు అసలు సిసలు వేదిక. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. సంవత్సరం మే నెలలో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. భక్తులు వదాన్యుల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయం ప్రశాంతతకు నిలయం. జనసమ్మర్దం గల ప్రాంతంలో ఉన్నప్పటికీ భక్తుల ఏకాగ్రతకు ఏమాత్రం భంగం వాటిల్లని విధంగా ఆలయ పరిసరాలుంటాయి. శ్వేతవర్ణ గోపురంతో ఆలయం అలరారుతోంది. ఈ గోపురం మీద శక్తి అంశాలకు చెందిన మూర్తులను పొందుపరచటం జరిగింది. అమ్మవారి ఆలయానికి ముందు భాగంలో ధ్వజస్తంభం కానవస్తుంది. ఊర్ధ్వగామి అయిన ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు. ఇత్తడి తొడుగులో ఉన్న ధ్వజస్తంభం పాదభాగాన నలువైపులా అమ్మవారి మూర్తి రూపాలు కానవస్తాయి. ఆ మూర్తులను దర్శించుకుని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయటం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. మాతా నిమిషాంబాదేవి ఆవిర్భావానికి సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది.
అత్రి అనసూయల కనిష్టపుత్రుడు సోముడు. బ్రహ్మదేవుని వరప్రభావం వలన అతడు జన్మించాడు. సోముడి పుత్రుడు సుమనస్కుడు. సుమనస్కుడి కుమారుడు ముక్తుడు. శివుని వరప్రసాదం వలన జన్మించినవాడు. ఇదే కాలంలో దేవతలు సముద్రంలో మందగిరి పర్వతమును వాసుకి సర్పమును త్రాడుగా చేసుకుని కవం చేయనప్పుడు లభించిన అమృతాన్ని దేవతలు సేవించారట. ఇది సహించలేని రాక్షసరాజు హోమాన్ని నిర్వహించగా ఉతాసురరాజు హోమం నుంచి జన్మించాడట. అతని కుమారుడు జానుమండలాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మరణం లేకుండా వరం పొంది ఎన్నో అకృత్యాలు చేయడం మొదలుపెట్టాడు. ముక్త మహర్షి గౌతమ మహర్షి ఆదేశానుసారం దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి హోమాన్ని నిర్వహించాడట. అయితే అమ్మవారి సాక్షాత్కారం కలగకపోవడంతో ఓపిక నశించి శిరశ్ఛేదనం చేసుకుంటుండగా అమ్మవారు హోమాగ్ని నుంచి ఆవిర్భవించింది. అనంతరం మాత ముక్త మహర్షికి శిశిబిందు అనే మగ శిశువుని ప్రసాదించి అతడే జానుమండలాసురుణ్ణి వధిస్తాడని చెప్పిందట. దానికి సంతోషించిన ముక్త మహర్షి అమ్మవారిని నిమిషాంబికగా అభివర్ణించి స్తుతించాడట. అనంతరం శశిబిందు పెరిగి పెద్దవాడే చతురంగ విద్యలలో ఆరితేరి జానుమండలాసురుణ్ణి అంతమొందించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. విశాలమైన ప్రశాంత గర్భాలయం ఈ ఆలయానికి మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో అమ్మవారికి ఎదురుగా సింహవాహనం మూర్తి రూపంలో కానవస్తుంది. మహాబలిపురంలో రూపుదిద్దుకున్న ఆ తల్లి మూర్తి జీవం ఉట్టిపడే విధంగా అందంగా కానవస్తుంది. అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉంది. ఒక చేత త్రిశూలం, మరో చేత డమరుకం ధరించి అభీష్ట వరదాయినిగా చిన్ముద్రా స్వరూపిణిగా దర్శనమిస్తుంది. మాతః వేద పదైర్నౌతే పూతే భూతప్రియే శివే యోగిగమ్యే పరే రమ్యే నిమిషాంబే నమోస్తుతే అంటూ భక్తులు చేతులు జోడిస్తారు. జగన్మోహన శక్తి అయిన ఆ తల్లిని మనసా వాచా కొలుస్తారు. అమ్మవారికి ముందు భాగంలో శ్రీచక్రం కానవస్తుంది. శ్రీచక్ర స్థిత అయిన ఆ తల్లి దర్శన భాగ్యం చేతనే సర్వ అరిష్టాలు దూరమవుతాయంటారు. త్రికాల సంధ్యలలో ఘనమైన పూజలందుకునే ఆ తల్లి శోభ వర్ణనాతీతం. స్వర్ణ కిరీటధారి అయి పుష్పమాలాలంకృతంగా అమ్మ దర్శనమిస్తుంది. భక్తుల అభిష్టాలను నెరవేరుస్తుంది. శ్రీ నిమిషాంబికా మాత ఆశ్రిత కల్పవల్లి, అభీష్ట వరసిద్ధి ప్రదాత. ఆ తల్లిని కొలిచిన వారికి కొంగు బంగారం. ఆ మాతకు ఆలయంలో భక్తులు రోజూ చేసే అర్చనాభిషేకాలు భక్తి విశ్వాసాల సమ్మిళితం.
ఆ విశేషాలేంటో పరిశీలించండి. శ్రీ నిమిషాంబికాదేవికి రోజు ప్రాతకాలంలోనూ విశేష పర్వదినాలప్పుడు ఘనంగా అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. గండస్థలన్యస్త శశిబిందుక్ష్మౌపతి సృష్టి సంధాయిని జానుస్సుమండల దైతేయ సంహారకారిణి సుక్షత్రియ సోమ వంశాభివృద్ధిదాయిని చండికా ఆర్య మహాదేవి నింకేశ్వరి నమస్తే నమస్తే నమః అంటూ ఆ తల్లిని అభిషేకించి భక్తి విశ్వాసాల హారతులను ఇస్తారు. విశేష పర్వదినాలప్పుడు పండుగ రోజులలోనూ శ్రీ నిమిషాంబికాదేవి ఆలయం భక్తజనంతో పోటెత్తుతుంది. వేలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని మాతను సభక్తికంగా దర్శించుకుంటారు. దుర్గామాత నిమిషాంబగా పూర్వకాలంలో కొలుపులు అందుకుంటున్నట్టు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ తల్లి ఒక్క నిమిషకాలంలోనే భక్తుల అభీష్టాలను నెరవేరుస్తుందంటారు. స్వయంగా ఈ విషయాన్ని వ్యాసుడు ధర్మరాజుకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ నిమిషాంబికామాత ఆలయంలో కొలువైన ఇతర దేవీ దేవతలను మనమిప్పుడు దర్శించుకుందాం. ధ్వజస్తంభానికి సమీపంలో ఒక పక్క విఘ్నేశ్వరుడు కొలువయ్యాడు. సర్వగణాలకు అధినాయకుడు విఘ్నేశ్వరుడు, సర్వసిద్ధిప్రదాత, ఏకాగ్రతను స్థిరచిత్తాన్ని అనుగ్రహించే అపార కరుణా సముద్రుడు ఆ లంబోదరుడు. ఆ స్వామి దర్శనం సర్వ శుభకరమే కాదు, సర్వ మంగళకరంగా భక్తులు భావిస్తారు. స్వామిని మనసా వాచా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అది తమ పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. విఘ్ననాయకునికి ముందు ఆ స్వామి వాహనం మూషికం మూర్తి రూపంలో భక్తులకు కానవస్తుంది. ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క అశ్వత్థ వృక్షం కానవస్తుంది. సర్వ పాపాలను ప్రక్షాళన చేసే మహత్తర శక్తి అశ్వత్థ వృక్షానికి ఉంది. తత్ విశేష ఫలితంగా వందలాది మంది భక్తులు ఈ అశ్వత్థ వృక్షం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ఈ వృక్ష ఛాయలో నాగబంధం ఉంది. దీనిని భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిరూపంగా భావించి పూజాభిషేకాలు నిర్వహిస్తారు. సంతానహీనుల్ని సంతానవంతులుగా, యవ్వనస్తులను వివాహితులుగా చేసే శక్తి ఈ స్వామికి ఉందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
విశేష పర్వదినాలలో ఈ ఆలయంలో అమ్మవారికి చేసే హోమాలు యజ్ఞాలు నయనానందకరం. వేలాది మంది భక్తులు పాల్గొని ఆ కార్యక్రమాలలో మనము పాలు పంచుకుందాం రండి. ఆయా పర్వదినాలలో చండీ యాగాన్ని హోమాలను నిర్వహిస్తారు. పదుల కొద్దీ ఋత్విక్కులు యాగంలో పాలు పంచుకుని అమ్మను మనసా వాచా కొలుస్తారు. వందలాది మంది మహిళా భక్తులు అమ్మవారికి శ్రీచక్ర పూజలు, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. కుంకుమాలంకారం శక్తికరమైన, ముక్తిదాయకమైన చర్యగా తంత్రశాస్త్రం వివరిస్తుంది. శ్రీ జగన్మాత సర్వమంగళ స్వరూపిణి. స్త్రీలు మాంగళ్య సౌభాగ్యం కోసం జగన్మాతకు సౌభాగ్య ద్రవ్యాన్ని అంటే పసుపు కుంకుమలను సమర్పిస్తారు. వందలాది మంది భక్తులు పాల్గొనే ఈ తంతును చూసి తీరాల్సిందే. అలాగే ఆయా ప్రత్యేక దినాలలో అమ్మవారికిచ్చే అఖండ హారతి నయనానందకరం. అలాగే ఈ ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా ఘనంగా సాగుతాయి. భక్తుల సహకారంతో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. జగన్మాత అంశ అయిన శ్రీ నిమిషాంబికాదేవి దర్శనం సర్వమంగళకరం. ఆ తల్లి సర్వపాపహారిణి, సర్వానందమయి, సర్వరక్షస్వరూపిణి. ఆ తల్లిని దర్శించటం పూర్వజన్మల పుణ్యఫలం. శక్తిమాత కృపాభాగ్యం. సర్వే జనా సుఖినో భవంతు. शंकरी परम शिवंकरी दुर्गांबे ओंकारेश्वरी वरबीजाक्षरी माही महेश्वरी जगदंबे श्री परमेश्वरी अखिलांडेश्वरी चामुंडेश्वरी भ्रमरांबे रौद्रकाली योगमराली मापाहि गौरी शिवानंद लहरी ओम करुणाक्षी ओम हरिणाक्षी ओम नलिनाक्षी वंदना ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం. హైదరాబాద్ చేరుకున్న భక్తులు స్థానిక వాహనాలను ఉపయోగించుకుని అంబర్పేట, ఉప్పల్ రింగ్ రోడ్, ఉప్పల్ల మీదుగా బోడుప్పల్కి శ్రీ నిమిషాంబిక ఆలయానికి చేరుకుంటారు. శ్రీ నిమిషాంబికాదేవి సర్వమంగళకారిణి, సర్వ దుఃఖ విమోచని, సర్వరక్షా స్వరూపిణి అయిన ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ రేపు మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.